జై జవాన్ డై కిసాన్. బాగా చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయి సరిహద్దులు దాటిపోతున్నారు. అంతో ఇంతో చదువుకున్నాడు ఆర్మీలోకి వెళ్ళిపోతున్నాడు, సరిహద్దుల్లో సైనికులు మిగిలిపోతాడు. రైతు చచ్చిపోతాడు, రైతు లేడు ఇంకా. పురుగుల మందు దాకా అదే పొలంలో చనిపోతుంది. జై జవాన్ జై కిసాన్ అనేది నాటి లాల్ బహదూర్ నినాదం. జై జవాన్ డై కిసాన్ అనేది నేటి పాలకుల విధానం. మేరా మేరా భారత్ మహాన్ అని దీన్ని ఆవిష్కరించింది ఎవరు తెలిసిన? చెప్పులు కుట్టే గణేష్. అసలు లేదు ఈ సమాజం. ఒక అధికారి నాయకుడి దగ్గర పోయినా నిలబడుకొని ఉండాల్సిందే, ఒక అధికారి దగ్గర ఇంకోటి పోయినా నిలబడుకొని ఉండాల్సిందే. అందుకే ఇప్పుడు రైతు వచ్చింది కాబట్టి నేను ఒకసారి రైతు కవి సమ్మేళనం జరిగింది 2003లో. జరిగినప్పుడు నేను కవిని కాకపోయినా రైతు కాదా కాబట్టి ఫీల్ అయ్యి రాసినాను. అంతా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, పిల్లలు పెళ్లిళ్ళు చేయలేకపోతున్నారు, అప్పులు తీర్చలేకపోతున్నారు, రకరకాల బాధలు. మనము రైతే కదా. మరి ఆ సందర్భంలో ఫీల్ అయ్యి రాసింది జై జవాన్ డై కిసాన్. జై జవాన్ డై కిసాన్. జై జవాన్ డై కిసాన్. ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయి సరిహద్దులు దాటిపోతున్నారు. అంతో ఇంతో చదువుకున్నాడు ఆర్మీలోకి వెళ్ళిపోతున్నాడు, సరిహద్దుల్లో సైనికులు మిగిలిపోతున్నాడు. రైతు చచ్చిపోతాడు, రైతు లేడు ఇంకా. పురుగుల మందు దాకా అదే పొలంలో చచ్చిపోతున్నాడు. కాబట్టి అది ఫీల్ అయినప్పుడు రాసిన కవితది జై జవాన్ డై కిసాన్. ఇది అన్నా రైతన్న, దేశానికే వెన్నెముకైన రైతన్న, ఆ ఎముకైన రైతన్న. క్రాప్లోంత పంట వేసి సైక్లోంత పంట కోసే నీ సేద్యమే జూదమాయే ఇల్లంతా గుల్లాయే. క్రాప్లోంత పంట వేసి సైక్లోంత పంట కోసే నీ సేద్యమే జూదమాయే ఇల్లంతా గుల్లాయే. రైలు లేక రేటు లేక మెట్ట పంటలు గిట్టవాయే. పవర్ కట్టుత నీరు కట్టగా పళ్ళ తోటలు ఒట్టివాయే. ఆనకట్టల నీరు లేక ఆయకట్టే బీడాయే. తాతలనాటి పట్టాలన్నీ బ్యాంకులలో తాకట్టాయి. పెళ్ళీడి బిడ్డేమో సూసైడ్ సేఫ్ సైడ్ అని పెస్టిసైడ్తో పీనుగాయే. పాడెముల్లే మూడెములుగా మురిసిపోయాయి. పొట్టని పని పట్టాతో నిరుద్యోగి నీ కొడుకు కిరాయి కిల్లరాయే. కడకు ఎన్కౌంటర్ అయ్యే నిన్ను ఏకాకిని చేసిపోయాయి. పాతప్పు తీరదాయే, కొత్తప్పు పుట్టదాయే. వడ్డీ మీద వడ్డీ పెరిగే నడ్డి కాస్త విరిగిపోయాయి. బ్యాంకు నోటీసే ఎమ్మపశమే నేను వెంటాడగా అప్పు తీరే దారి లేక ఆత్మహత్య రాదారాయే. అన్నా రైతన్నా ఆత్మహత్య మానుకో, ఆత్మహత్య పెంచుకో. వ్యవసాయం వృత్తిగా, సాయం ప్రవృత్తిగా, అన్నదాతగా రైతే రాజుగా బతికి నువ్వు చస్తే పల్లె చస్తుందన్నా ఢిల్లీ బతకదన్నా. మన నేలకు నీటి కరువు, మన నేతలకు నీతి కరువు, మనలో చైతన్యం కరువు, మనకు అందుకే ఈ కరువు. జై జవాన్ జై కిసాన్ అనేది నాటి లాల్ బహదూర్ నినాదం. జై జవాన్ డై కిసాన్ అనేది నేటి పాలకుల విధానం. పిరికిగా చావుకోయి, చేవతో పోరాడబోయి, నీ పంటకు సాగునీరు సాధించబోయి, గిట్టుబాటు ధర రాబట్టబోయి, పల్లెని బతికించబోయి, ఢిల్లీని బతికించబోయి అని 2003లో రాసిన కవిత. నిజంగా సూపర్ సార్. ఇప్పటికి కూడా అదే మనసుకు హత్తుకునేట్టుకుంది. ఇంకోటి సార్, ఇవన్నీ మాది చిన్న వయసు, ఇంత ఈ వయసులో కూడా మీకు ఎంత సార్ 60+ ఉంటాయా? 76, ఇప్పుడు 77కి వచ్చిన. 77 సంవత్సరాల్లో అలవోకగా అప్పుడెప్పుడు రాసినటువన్నీ కూడా మైండ్లో గంట కిందట ఏం జరిగినట్టు కూడా మర్చిపోయే ఇది పరిస్థితి. అంపాపురంలో చౌదరిని అంపాపురం చీనా రైతు. నేను ఆడ చీనా చెట్టు తెచ్చుకోవడానికి పోయినా ఆడ అతను కనపడితే ఇది వినిపించి ఇట్లే చెప్పేస్తా కదా. అతని కళ్ళ నీళ్ళు ఇక్కడికి వచ్చినాయి. నీళ్ళు తుడుచుకున్నాడు. అలా ఏడిపిస్తావు కదనా, ఇంటికి పోదాం కాఫీ తాగిపోదామని ఇంటికి పిలిచిపోయి కాఫీ తెప్పించినాడు. నాకే కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చూస్తాను నిత్యము. ఇప్పుడు రైతు నీళ్ళున్నా పంట పండిలేడు, నీళ్ళు లేకపోతే ఒక కరువు, నీళ్ళుండి పంట పండిలేడు. పండిస్తే దాని డబ్బులు రేట్ లేదు. రైతు కూలీ చిక్కేది బరువైంది, పెట్టుబడులు పెరిగిపోయినాయి, దాని రేట్ లేదు. ఇదంతా అనుకుంటే అసలు అనుకుంటే బాధ అవుతుంది. పల్లెకపోతే మాత్రం, పల్లెపోతే రైతులు ముఖంలో కళ్ళలేదు. ప్రతిరోజు సార్ పేపర్ చూస్తే అప్పులతో ఆత్మహత్య. ఉపాధి హామీ అవసరం. ఉపాధి హామీ ఇచ్చింది పేదవానికి ఉపాధి, కానీ రైతుకు కట్టింది సమాధి అంటాను. కరెక్ట్. దాన్ని ఎట్లా చేయాలో మనకు తెలియదు. మనం కూలి బతకొద్దని చెప్పడం లేదు, వారికి బతుకు అవసరమే, కానీ ఇక్కడ రైతు బతకాలి కదా. మరి దానికి ఎట్లా వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చాలా మంది ప్రభుత్వం ఆలోచించాలా దానికి మార్గం ఏమనేది. ఇది ఇవన్నీ అనుకున్నప్పుడు బాధ అవుతుంది, రైతుగా ఫీల్ అవుతున్నాం. ఇవన్నీ నిజంగా అనుకుంటే కళ్ళకి నీళ్ళు. సో ఇంకా ఫ్యూచర్లో ఇవి కాక ఇంకేమైనా రాయాలనిపించిందా? ఇది ఇంకా రాయలేను, అంటే ఏదో ఫీల్ అయినప్పుడు రాస్తారు, నాకు రాసేకి రాదు. మొత్తం ఎన్ని రాశారు సార్?
మేరా భారత్ మహాన్ అని మేరా భారత్ మహాన్. అనే పేరుతో హ్మ్. మేరా భారత్ మహాన్ అనే కవిత ఉంది దీంట్లో. హ్మ్. దీన్ని ఆవిష్కరించింది ఎవరు తెలిసిన చెప్పులు కుట్టే గణేష్. ఆ రోజు నేను కూడా వచ్చాను సార్ పాపులర్ షూమార్ట్ బయట ఎస్ గణేష్ చెప్పులు కుడుతా అంటాడు. ఎన్జిఓమ్ లో జరిగింది. ఎన్జిఓంలో అతనితో ఆవిష్కరించిన దీంట్లో మేరా భారత్ మహాన్ అనే ఇది ఉంది, దీంట్లో కవిత ఉంది. ఇది ఎప్పుడు మేరా భారత్ మహాన్ అవుతుందంటే సమాజ స్థాపన జరిగిన రోజు, పేదరికం పోయిన రోజు, కుల మతాలకు అతీతంగా మనిషిగా గౌరవించిన రోజు, అంటరానితనం అంతరించిన రోజు, తరతరాలుగా తన పల్లెలో తాను కట్టిన గుడిలోనికి తాను నమ్మిన దేవుణ్ణి మొక్కడానికి పోలేని దళితుడు స్వేచ్ఛగా పోగలిగిన రోజే ఇది మేరా భారత్ మహాన్ అంటాను. అక్కడ బ్రాహ్మణపల్లిలో దశగిరి సార్ ఉండేవాడు, బాబా రెసిడెన్షియల్ స్కూల్ ఉండేది. మేము అక్కడికి పోయేవాళ్ళం మామూలుగా. అక్కడ నేను కూర్చున్నా, ఆయన ఇంట్లో పోయినాడు. ఇద్దరు జర్మన్ కప్పులు వచ్చినారు. అక్కడ చాలామంది ఫారినర్స్ పేద పిల్లలు అడాప్ట్ చేసుకుని ఆ స్కూల్లో చదివిస్తూ ఉంటారు. ఇద్దరు వచ్చినారు. వాళ్ళిద్దరూ ఇద్దరు పిల్లలు తీసుకున్నారు, అమ్మాయిల్ని, పేద పిల్లలు. వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడుకున్నారు. మేము కూర్చున్నాం కుర్చీల్లో. వాళ్ళు జర్మన్స్ ఆ పిల్లలు వై ఆర్ స్టాండింగ్ దేర్, వై గోట్ సిట్ హియర్ అని చైర్స్ చూపిస్తా అన్నారు. వాళ్ళు అట్లే ఉన్నారు. వై డోంట్ సిట్ హియర్ అంటున్నారు. లాస్ట్కి వాళ్ళిద్దరు కింద కూర్చున్నారు. కింద కూర్చుంటేనే వీళ్ళు అరే వై ఆర్ సిట్టింగ్ దేర్, వై కాంట్ సిట్ హియర్ అన్నారు. నేనేమన్నా నో హియర్ దే కాంట్ సిట్ ఆన్ ది చైర్స్, దే విల్ సిట్ ఓన్లీ ఆన్ ది ఫ్లోర్ అన్నా. అంటే వాళ్ళు ఏమన్నా తెలిసిన వాట్ ఇస్ దిస్ సొసైటీ అన్నారు. వాట్ ఇస్ దిస్ సొసైటీ అన్నారు. పేదవాడిని నేను ఇంతకుముందే అన్నా, పుట్టుకనే కానీ మనిషిగా ఏనాడు గుర్తింపబడిన వాడిని పేదవాడు. వాడు పనిముట్టే. మీరు బాగా ఎవరికైనా అర్థమే చెప్పాలంటే, మన కారులో మన పక్కన డ్రైవర్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేసిన డ్రైవరు కిందికి దిగితే మన కంటి చూపు మీద కూడా ఎక్కడ కుర్చీలో కూర్చోలేడు, మన కంటి చూపు మీద ఎక్కడ కూర్చోలేడు. జస్ట్ అది పనిముట్టే కదా. స్క్రూ డ్రైవర్ అయినా కారు డ్రైవర్ అయినా పనిముట్టే అంటాను. ఎప్పుడైనా కూర్చోమన్నామా కదా, కూర్చోమనలేదు కదా. ఎందుకు కూర్చోమనం? అసలు ఎందుకు ఈ పేదవాడిని మనిషిగా గౌరవించలేదు సమాజం అంటున్నా. నేను గర్వంగా చెప్పుకుంటున్నా, నా దగ్గరకు వచ్చిన పేదవానికి వాని జీవితంలో ఎక్కడా నా దగ్గర దొరికిన గౌరవం దొరికినది అంటాను. నా దగ్గరికి వస్తారు ఇంటి దగ్గరికి. ఒకప్పుడైతే ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఒకప్పుడు సెల్ ఫోన్ లేనప్పుడు ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు. వచ్చి గేట్ దగ్గర నిలబడుకుంటారు అయా అని. అప్పుడు పేదరికం ఇప్పుడు లేదు చెప్పాలంటే. ఎంతో మార్పు వచ్చింది. లోపల రమ్మంట కూర్చోమంట. కూర్చోమంటే కింద కూర్చోలేకపోతారు. కింద కాదు కూర్చోండిది కుర్చీలో అంట. అయా మేము అంట. నువ్వేమో నాకు తెలిసి కుర్చీలో కూర్చుంటేనే మాట్లాడుతా అంట. కూర్చున్న తర్వాత నేను ఎప్పుడైనా ఎవరైనా ఇట్లా కూర్చోమన్నారా? లేదయా. నువ్వు కూర్చునే ప్రయత్నం చేసినావా? లేదయా. నువ్వే కాదు, సాయం కోరిపోతే నేను కూర్చోలేను, నన్ను కూర్చోమని చెప్పరు. ఈ సమాజానికి సాయం కోరించడం గౌరవించే సంస్కారమే లేదు ఈ సమాజానికి. కరెక్ట్ సార్, ఇది మాత్రం నిజం. అస్సలు లేదు ఈ సమాజానికి. ఒక అధికారి నాయకుడి దగ్గర పోయినా నిలబడుకొని ఉండాల్సిందే, ఒక అధికారి దగ్గరికి ఇంకోటి పోయినా నిలబడుకొని ఉండాల్సిందే. ఎందుకంటే అతను కూర్చోమని చెప్పడు, అతన్ని కూర్చోమని చెప్పరు. అదే ఓ పేదవాడు ఓ హోటల్లో పోయి కుర్చీలో కూర్చొని టిఫిన్ తిని బిల్లు కట్టేస్తాడు. ఓ డాక్టర్ దగ్గర పోయి కుర్చీలో కూర్చొని చూపించుకొని ఫీజు ఇచ్చొస్తాడు. చెప్పుల షాపులోకి పోతే కాళ్ళకి చెప్పులు తడిగి డబ్బు తీసుకొని పంపిస్తారు. అదే పేదవాడు సాయం కోరిపోతే ఎవరు కూర్చోమని చెప్పారు. ఇక్కడ పేదవాడు కస్టమర్ అంటే వాడు కూర్చుంటే డబ్బు వచ్చింది వస్తుంది. అవును. అంటే ఇది మనీని గౌరవించే సమాజం కానీ మనిషిని గౌరవించే సమాజం కాదు. నేను కోరుకునే మనిషిని మనిషిని గౌరవించే సమాజం వాళ్ళంటాను. నా దగ్గరికి అట్లా ఒకసారి వచ్చిన వ్యక్తి మళ్ళీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ వచ్చినాడు ప్రెస్లో. నేను ఇంకా ప్రెస్ ఓపెన్ చేయలేదు. నన్ను చూస్తేనే నమస్కారమే అన్నాడు. ఎవరన్నా? అయ్యా నేను వెలుగుప్ప మల్లయ్యనయ్యా, 6 నెలల కిందట నా పిల్లానికి రక్తం ఇప్పించినావయ్యా, ఏదో పనిపడి వచ్చింటే చూసిపోదామని వచ్చినానయ్యా. ఇట్లానా? సంతోషం బాగా చూసిపోయి వచ్చినావు. కూర్చో అన్న. కుర్చీలో కూర్చున్నాడు. అతని ఫ్రెండ్ కూర్చున్నారు కుర్చీలో. మళ్ళీ నేను ఎవరిని కులబడని నేను అడుగుతాను, మీరు ఏమిటో అన్నా. నేను ఎవరిని కులం అడగను అసలు. నాకు అసలు అది ఇష్టం ఉండదు, అడగను, అవసరం లేదు దాంతో నాకు. అంతే కదా సార్. అయ్యా ఎస్సీలయ్యా అన్నాడు. ఏమనుకోద్దాం అడిగిన దానికి. ఎందుకంటే నేను ఎవరు వచ్చినా కుర్చీలో కూర్చోమంటా. మీ వాళ్ళైతే కింద కూర్చోలేకపోతారు, అరిసి పైన కూర్చోబెడతా. నువ్వు రెండోసారి వచ్చినావు, కూర్చోమంటానే కూర్చున్నావు. ఎస్సీ కాకపోవడం వల్ల కూర్చున్నావో, మొదటిసారి నా మాటిని కూర్చున్నావో తెలుసుకోవాలనిపించింది అన్న. అయ్యా మొదటిసారి వచ్చినప్పుడు కింద కూర్చుంటే అరిసి కూర్చోబెట్టా పైన, అందుకే కూర్చున్నానే అన్నాడు. ఇట్లా ఎప్పుడన్నా మనం చెప్తున్నామా? ఇంకోటి కులం ఉంది, వర్గం ఉంది.
సేమ్ మన కులమోడైనా పేదోడు వస్తే నిలబడే ఉంటాం, కరెక్ట్ సార్. కూర్చోమని చెప్పాం. అవును. అందుకే ఉండేది రెండే, ధనిక పేద, ఇవే వర్గాలు. కులాలు ఉండొచ్చు, కులపిచ్చి కుల సంఘాలు ఉండొచ్చు, కులపిచ్చి పెంచేస్తున్నారు రకరకాలుగా. అవి వింటా అంటే, ఆ వీడియోలు వింటా అంటే బాధ అవుతుంది. అసలు ఎంతమంది చెప్తారు, కొంతమంది ఏం చెప్తారో తెలిసిన, అసలు డాక్టరు ఈయన బ్లడ్ సెల్స్ చూస్తానే కులం చెప్పేసినాడంట. ఎట్లా చెప్పినాడు కులము అంటే? మా కులం రక్తము మా వాళ్ళకి ఇవ్వాలా అనే వాళ్ళు అంటే అదే అన్ని కులాల్లో కులం అని కాదు, ఈ కులము ఆ అది కులం ఎట్లా అని చెప్పినాడంటే, అంత క్రమశిక్షణగా ఉన్నాయంటే మీ కులం రక్తం అయితే ఇంత క్రమశిక్షణ ఉంటుందని చెప్పినారంట. నేను అదే అంటానా, ఇంత కులపించి పెంచేవాళ్ళు ఆస్తి కోసము అమ్మానాయను చంపుతున్నారు, అన్నదమ్ములు చంపుతాం, అక్కడ కులం కనపడలేదా అంటన్నా. మరి ఏమైంది కులం అంటన్నా కదా. అదే నేను అన్నా కదా, కవితలు ఎప్పుడు నేను రాయలేను, అసలు ఎప్పుడు ఫీల్ అవుతా, ఫీల్ అప్ నిద్ర పట్టదు, ఏదో రాయాలనిపిస్తుంది. మనకి రాసి పెద్ద తెలియదు, సాహిత్యం అంతా తెలియదు, ఏదో రాయాలని తపన. చివరకు ఒకసారి ఉద్యమాల గురించి చూస్తాను, రకరకాల ఉద్యమాలు చూస్తాను, రకరకాల నాయకులు చూస్తాను. నిజాయితీగా ఉన్న నాయకులు ఉన్నారు అన్ని దానిలో కూడా, అన్ని రంగాల్లో నిజాయితీ పనులు కొద్ది శాతం ఉన్నారు. కొంతమంది మనం అన్నప్పుడు ఫీల్ అవుతారు. నేను అంటాను, ఎందుకు ఫీల్ అవుతాను మీరు? ఇప్పుడు నేను 30 ఏళ్ళుగా పనిచేస్తాను, నేను పనిచేసే సెల్ఫ్లెస్ అంటే నమ్మే వాళ్ళు తక్కువ మంది. అవును. నాకు తెలిసిన వాళ్ళు 100 మందికి తెలుస్తారు సేవలో కూడా ఏదో ఎతుకుతారు కదా, అందరూ నమ్మరు కదా అంటన్నా. దానికి ఫీల్ కావాల్సిన పని లేదంటాను, ఎందుకంటే సమాజము నిజాయితీని నమ్మే పరిస్థితిలో లేదు. సొంత మా బంధువే బాగానే గిట్టుకుంటుందేమా అని అడిగినాడు. ఏంది పోయి అన్నా, రక్తంలో అన్నాడు. అరే సర్వీస్ పోయి ఇది అన్నా, తెలియదు కదా మరి. బంధువు ఎట్లా అడిగినప్పుడు కొత్త వాళ్ళు ఎట్లుంటారు. ఒకసారి హాస్పిటల్ పోతా అన్నా, హాస్పిటల్ పోయేటప్పుడు నూతిమడుగు 95 ఎక్స్పీరియన్స్ చెప్తా అన్నా. నూతిమడుగు దళిత అమ్మాయికి గొంతు కోసినాడు భర్త, బ్లడ్ ఇప్పించిన నేను. నెక్స్ట్ డే పోతా అన్నా, పూర్ మ్యాన్ పాపం, మాసిపోయిన గుడ్డలు ఇట్లా జోబులో తీసి డబ్బు పాపం ఎట్లిస్తారంటే మనం ఇచ్చేది తక్కువేమో, ఇంకా ఎక్కువ అడుగుతారు అని చాలా భయంగా ఇస్తారు పాపం. ఏంది ఇది? అదే రక్తం, రక్తం ఇచ్చేది ఊరికే డబ్బులు కాదు, నువ్వు తీసుకో, నీ బిడ్డకి ఏదైనా కొనుక్కో, నాకు డబ్బు తీసుకోమేమో అని చెప్తాను నేను. పక్కన ఒక ముస్లిం అతను ఉన్నాడు, ముందు రోజు బ్లడ్ అడిగినాడు బిడ్డ కోసం. కాలు ఇరిగింది, నాట్ ఎమర్జెన్సీ, బీ పాజిటివ్, మీ వాళ్ళు ఎన్నుకుంటారు చూడండి, తప్పనిసరిగా అడగండి, నేను ఏదో చెప్పినా నేను. ఇది చూసినాడు అతను, చూసి ఏమన్నాడు తెలిసినా, సార్ మీరేమో నాకు తెలిసింది సార్, నేను మిమ్మల్ని రక్తం అడిగినా కదా, మేము టెస్ట్ చేస్తామని అడిగినా, మీరు డబ్బులు తీసుకుంటారని చెప్పినారు సార్, దానికన్నా అడిగిన, ఇప్పుడు తెలిసింది మీరేమండేది, మిమ్మల్ని ఎవరన్నట్లంటే చెప్పుతో కొడతావు సార్ అన్నాడు. ఎంతమందిని కొడతావు నువ్వు? అంతే కదా, ఉంటారు కదా ఖచ్చితంగా. సరే డబ్బు కోసం అవ్వనే ఏదో ఆశించి, ఏమో ఆశించి చేస్తాడేమో పొలిటికల్గా. 2004లో వైఎస్ఆర్ సీఎం అయినాడు. 98లో హాస్పిటల్లో యూజర్ ఛార్జెస్ పైన ఒక ప్రొటెస్ట్ చేసినాం మేము. దానికి పోరాట కమిటీ అని జనవిజ్ఞాన ఆధ్వర్యంలో జరిగింది, దాని మీద ఫైట్ చేసినాము. ఆ కన్వీనర్ నేనే. అది వేర్ ఓన్లీ అగెన్స్ట్ 150 NGO, అగెన్స్ట్ నాట్ ఎనీ ఇండివిజువల్. అది బాగా ఇదైంది, అది వెంటనే టెంపరీగా స్టాప్ అయింది. వైఎస్ఆర్ సీఎం అయితేనే దాన్ని పర్మనెంట్గా తీసేసినాడు. అప్పుడు నేను వైఎస్ఆర్ అభినందిస్తూ బహిరంగ లేఖను రాసి 98లో తాత్కాలికంగా రద్దు చేయించిన నేను, శాశ్వతంగా రద్దు చేసిన మీరు క్లాస్మేట్స్ కావడం ఒక ఆదృష్టం. నాకు చాలా సంతోషం ఉందని అప్రిషియేట్ చేస్తూ నేను ఒక లెటర్ రాసిన, దాన్ని కాపీలు పంచిన. అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్సీ ట్రై చేస్తాడు అన్నారు. అంటే ప్రతి దాంట్లో ఏదో ఒకటి అట్రిబ్యూట్ చేస్తారు. ఆ టైంలో అడిగినారు, మీకు ఏమైనా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందా అని అడిగినారు. నాకేమీ లేవు. కానీ అట్లా అందుకే పుచ్చలపల్లి సుందరయ్య గారు ఏమన్నారంటే, కమ్యూనిస్ట్ అనేవాడిని చివరిలో చనిపోయిన రోజు ఆ శవం చుట్టూ చెప్పిన వాళ్ళు చెప్పాలి ఇతను కమ్యూనిస్ట్గా బతికినాడని, అంతవరకు అనుమానిస్తుంటారు అన్న మాట నాకు ఎప్పుడు గుర్తుంటుంది. కాబట్టి ఇది ఎట్లే నన్ను కూడా అనుమానిస్తుంటారు. నేను దాని గురించి నవ్వుకుంటూ అంటాం, అంతే. నవ్వుకుంటూ అంటాం, ఎవరన్నట్లయితే నవ్వుతూ అంటాం. రకరకాల ఉద్యమాలు చూస్తూ ఉంటాం, రకరకాల నాయకులు చూస్తూ ఉంటాం. అసలు ఏందో నాకైతే నిజంగానే వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు పాపం. కానీ ఎన్నేళ్ళుగా చేసినా అదేమో రిజల్ట్ ఏం లేదు. కానీ చేయకపోతే మన ఉనికి కోల్పోతాం కదా. జనం అడుగుతారు కదా, ఏ భయపడి కనపడడం లేదంటారు కదా.
అట్లా ఫీల్ అయ్యి రాసిన కవిత 2003లో నెల్లూరులో పబ్లిక్ మీటింగ్లో వినిపించిన ఫస్ట్ టైం. మీ ఉద్యమాలు ఎవరి కోసం, ఎందుకోసం? ఓ నాయకులారా, వినాయకులారా, ప్రజాసేవ పేరుతో ప్రజాధనం దోచుకునే నయవంచకులారా, న్యాయవంచకులారా, మీ కులమతాలు ఏవైనా బుద్ధులన్నీ ఒకటేలే. నాడు వారదగా, నేడు మీరదగా, కర్మ సిద్ధాంతం పేరదగా, కులమతాల పేరదగా, మహత్యాల పేరదగా, మానవ సేవ పేరదగా, రాజకీయాల పేరదగా, ఉద్యమాల పేరదగా, అటు చూసినదగా, ఇటు చూసినదగా, మరి ఇటు చూసినదగా కోరలే కదా. ఎన్నాళ్ళు ఇంకెన్నేళ్ళు ఇదగా, ఇంకానా ఇకపై సాగదు మీదగా. మీ ఉద్యమాలు ఎవరి కోసం, ఎందుకోసం? మీ గుడి కోసమా, మా గూడు కోసమా? మీ విగ్రహం కోసమా, మా వైద్యం కోసమా? మీ పేరు కోసమా, మా నీరు కోసమా? అవునులే అవన్నీ మీ ఉనికి కోసమే, కాదులే మా బతుకు కోసం. మీరు కాదన్నా నిరంతరం పెరుగుతున్న మీ అక్రమ ఆస్తులు, తరతరాలుగా తరగని మా నిరుపేదల అవస్థలు అవునంటున్నాయి. మీ ఉద్యమాలు ఏవైనా ఎప్పుడైనా త్యాగాలు మావని, భోగాలు మీవని. మీకు ఉనికి సమస్య, మాకు బతుకు సమస్య. మీ పట్టు కోసం మాకొద్దు ఉద్యమాలు కావాలి, మా పొట్ట కోసం. ప్రజా ఉద్యమాలు రావాలి, ప్రజలే నేతలు కావాలి, సమాజ స్థాపన జరగాలి, మరో ప్రపంచం నిజమవ్వాలి అనే కవిత నెల్లూరులో పబ్లిక్ మీటింగ్లో వినిపించినప్పుడు విపరీతమైన స్పందన వచ్చింది. అది ఫీల్ అయ్యి రాసింది. ఇది కొంతమంది నాయకులు ఫీల్ అవుతారు, అరే మెజారిటీ అట్లా వాళ్ళు ఉన్నారు. మీ గుండెల్లో ఉంది కాబట్టి ఈ రోజు కూడా ఆన్ కెమెరా మీద 77 సంవత్సరాల వయసులో కూడా అలవోకగా మీరు చెప్తున్నారంటే అది మీ గుండెల్లో ఉంది సార్. అంతా అదే ఆవేశం ఉంటుంది. కొంతమంది ఫీల్ అవుతారు. నేను అంటాను, అరే ఇప్పుడు అందరినీ అంటారు, మేము ఫీల్ కాదు, నవ్వుకుంటున్నాం కదా, మెజారిటీ అట్లున్నారు. అందుకే అంటాను, జెండా ఏదైనా అది ఇస్తుంది అవినీతి కండ. ఎవడు ఏ జెండా పట్టినా అక్రమ సంపాదన అనే ఎజెండా అనుకునే ఏ నాయకుడిని చూసినా 500 నోటుని చూసినట్టే అసలు నకిలీనా అంటూ యగాదిగా చూస్తున్నారు జనం నమ్మకుండా. ఇది 2001లో రాసిన వాస్తవాలు, 2001లో రాసిండేది, ఇప్పుడు రాసింది కాదు. మరి కాబట్టి అట్లుంది కదా సమాజం, అట్లయింది కదా, రోజు రోజు దిగజారిపోతుంది కదా. ఎట్లా సమాజం బాగుపడుతుంది? పర్యావరణం కాపాడాలి. నేను అంటానా, అసలు పర్యావరణం కాపాడేది కాదు, మనిషిని కాపాడాలంటానా. ఫస్ట్ మనిషి చెడిపోయినాడు కదా, మనిషి చెడిపోవడంలో వ్యవస్థలు చెడిపోతున్నాయి కదా. అవును. విద్యారంగం పాడైపోయింది, వైద్య రంగం, విద్య, వైద్యం, మద్యం, లాభసాటి వ్యాపారాలు, మూడు. అరే యువతంతా తాగుతా అన్నారు, ఎవరు ఆలోచించడం లేదు. ఏదైనా మాట్లాడితే, రాజకీయాలు మాట్లాడితే కులం వస్తుంది. ఎట్లా ఇది అసలు? మా కులపోడు, అంతే, మా సంఘమోడు, మా ఇది సపోర్ట్ చేస్తున్నాడు, ఈ కులపోడు వ్యతిరేకిస్తున్నాడు. ఏదైనా అభిప్రాయం చెప్పినామంటే తోక లేకపోతే పేరులో వెంటనే ఏం చేస్తా అని అడుగుతారు. అని చాలామంది అడుగుతారు, మీరు హేతువాది అంటారు కదా, అమర్నాథ్ రెడ్డి అని పేరు ఎందుకు పెట్టుకున్నారు, రెడ్డి తీసేయచ్చు కదా అంటున్నారు. నేను అంటానా, నాకు మా నాన్నగారు పెట్టిన పేరు అది, నేను రెడ్డే కదా, నాకు కులం ఉంది కదా, నేను కులం పోగొట్టుకోలే కదా, కానీ కులపిచ్చి లేదంటానా. తరిమల నాగిరెడ్డి తోక తీసేసుకున్నాడా? కుల నాయకుడిగా చూస్తాడా, ప్రజల నాయకుడిగా చూస్తాడా? ప్రజల గుండెల్లో నిలబడినాడు కదా. మరి ఏంది, దానికి సంబంధం లేదు. తోక ఉందా లేదా కదా కావాల్సింది, నువ్వేమి ఉందా లేదా, అంతే కదా. నువ్వు ఎవరి కోసం పనిచేస్తావు అది కావాల్సింది. ఈ రకంగా ఈ పద్ధతిలో ఇది ఎక్కడ నెల్లూరు పబ్లిక్ మీటింగ్లో చెప్పిన. మరి జాతీయ జెండా నాకు ఎందుకో, నాకు ఎప్పుడన్నా ఆగస్ట్ 15, జనవరి 26 జెండాలు పాపం పోతా ఉంటాయి, అందరూ పట్టుకుంటారు, కార్ల మీద ఎగురుతా ఉంటాయి. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు జెండా ఇక్కడ పెట్టుకొని నెహ్రూ ఫోటో, గాంధీ ఫోటో పెట్టుకొని పల్లెల్లో ఊరేగి పోయేవాళ్ళం. చూడు, నేను పెద్ద కవి కాకపోయినా ఫీల్ అయినా, అరే ఫీల్ అయి రాసిన కవిత ఇది, జాతీయ జెండాని. చిన్నప్పుడు నా చొక్కాపై చక్కగా కనపడి, నేడెందుకో అవినీతి నేతల, అధికారుల కార్లపై ఎగరలేక సిగ్గుతో ముసుగులో ముడుచుకున్న 3 రంగుల జెండా మూగవేదనే నా కవితకు ప్రేరణ. రాజకీయం సాటి లేని త్యాగమైన నాడు, కాషాయం సాహసానికి చిహ్నమని, తెలుపు శాంతికి సంకేతమని, ఆకుపచ్చ సంపదకు సాక్ష్యమని, అశోక చక్రం అభివృద్ధికి అద్దం పడుతుందంటూ ఎర్రకోటపై గర్వంగా రెపరెపలాడిన 3 రంగుల జెండా మూడే మారింది. రాజకీయం లాభసాటి వ్యాపారమైన నేడు దాని రంగులకు నాటి అర్థమే రాంగ్ అంటుంది. కాషాయం మూఢనమ్మకాలకు చిహ్నమని, ఎందుకంటే కాషాయాన్ని మొక్కడానికి కద్దరు, కాకిలు క్యూలో ఉంటున్నాయి కదా. తెలుపు తరతరాలు తలగని పేదరికాన్ని తెలుపుతుందని, పేదవానికి ఇచ్చే రేషన్ కార్డు తెల్లదే కదా. ఆకుపచ్చ అవినీతి పనులు తిని అడ్డమైన గడ్డికి అద్దం పడుతుందని, గడ్డి స్కామ్ జరిగింది. అశోక చక్రం అవినీతి చట్రం అంటూ సిగ్గుతో విలువిల్లాడుతున్నట్టుంది మన జాతీయ జెండా. కాషాయం హిందూ, తెలుపు క్రైస్తవం, ఆకుపచ్చ ముస్లిం మతాల సామరస్యానికి అశోక చక్రం సంకేతం కావాలని కలగంటున్నట్టుంది మన జాతీయ జెండా.
ఎక్సలెంట్ సార్, నిజంగా ఇది. పుట్టాలి మరొక్కమారు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు. ఉరికమ్మాలు ఎక్కడానికి కాదు, అవినీతి వల్ల ఉరిదీయడానికి అంటూ నేటి యువతను వేడుకుంటున్నట్లుంది మన జాతీయ జెండా. అవినీతిపై పోరాడుతున్న అన్నాచార్యకు జై జై అంటూ తనను చేతబట్టుకుని వీధుల్లో పోరాడుతున్న జనమంతా తమ విధుల్లో నిజాయితీని పాటిస్తే మెరుగైన సమాజం వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నట్టుంది మన జాతీయ జెండా. ఇది 2011లో అన్నాచార్య ఉద్యమం టైంలో రాసింది. ఈ కవిత విని అమెరికాలో డాక్టర్ నవనీత్ కృష్ణని తానా ఎక్స్ప్రెస్ చేశాను. బాగా నాకు చాలా దగ్గర బాగా లైక్ చేసేవాడు. అమర్నాథ్ రెడ్డి గారు, మీ కవిత చాలా బాగుందండి, ఈ టైంలో మీరు ఢిల్లీలో ఉండాల్సిందండి అన్నాచార్య పక్కన, మన ఆంధ్రాలో కూడా మన అవినీతి వ్యతిరేకంగా ఏదైనా చేద్దామండి అన్నాడు. అంటే కష్టం లేని డాక్టర్ అన్నా. ఎందుకండి అన్నాడు. ఎందుకుందండి, ఏముందండి, మా కులంలో అవినీతి మాకు కనపడదు, మీ కులంలో అవినీతి మీకు కనపడదు కదా, ఎట్లా ఫైట్ చేసేది అన్నా. మీరు భలే ఫ్రాంక్ అండి అన్నాడు. అంతే కదా సార్, అంతే కదా, ఎవరి కులంలో అవినీతి వారికి కనపడదు కదా. అరే ఎట్లా ఇది నాకు అర్థం వల్ల మాకు చిన్నప్పుడు నేర్చుకున్నది ఏమంటే కొడుకు తప్పు చేసిన తప్పు అనడం. మా నాన్న, మా తమ్ముడు లుముంబా అని, వాడు హైదరాబాద్లో ఉంటాడు. ఫస్ట్ ఫారంలో ప్రోగ్రెస్ కార్డులో అది మార్కులు తక్కువ, మా నాన్న సంతకం పెట్టలేదు. పెట్టకపోతే పొద్దున్నే రే నీ ప్రోగ్రెస్ కార్డు దేరా అన్నాడు. సంతకం నేను పెట్టుకున్నాలే, నువ్వు పెట్టకపోతే నేను పెట్టుకోలేనా అన్నాడు నా తమ్ముడు. నా తమ్ముడే ఫోర్జరీ చేసి పెట్టుకున్నాడు మా నాన్న. మా నాన్న చూసినాడు, కింద రాసినాడు, వీడు నా సంతకం ఫోర్జరీ చేసినాడు అని రాసినాడు. వీడికి అది అర్థం కాక చూపించాడు హెడ్ మాస్టర్కు. హెడ్ మాస్టర్ వాంచి పారేసినాడు. అంటే కొడుకు తప్పు చేసినా తప్పు అనేది మా నాన్న చేర్పించినాడు. మేము ఎస్ఎల్సీలో ఉన్నప్పుడు మా హెడ్ మాస్టర్ ఉండేవాడు, డైలీలో రోజు రాత్రి రాయించుకొని పోవాలి ఏమని, ఈరోజు రాత్రి మా వాడు చదివినాడు అని సంతకం పెట్టించుకొని పోవాలా డైరీలో. అట్లా రోజు పెట్టి ఓ రోజు నా డైరీ చూసినాడు, హెడ్ మాస్టర్ పిలిపించినాడు. వాడు నెంబర్ రమ్మని పోన్నాడు. పోయినా ఆయనకి ఎప్పుడు కొట్టే అలవాటు ఎక్కువ, బర్ర పట్టుకున్నాడు కొట్టేకి. ఏం రాపించినావు? ఏం రాపించినావు సార్? నేను చదవలేదు. మా చిన్నానేమో నువ్వు చదవలేదు కదా, ఎందుకు పెడితే సంతకం అన్నాడు. చదవలేదని రాసి పెట్టమన్నా. ఈరోజు రాత్రి మా వాడు చదవలేదని రాసి పెట్టినాడు. నేను అబద్ధం రాయలేదు కదా, ఏం కొడతాడు? నిజం చెప్పినా కదా, నిజాయితీకి ఉన్న గౌరవం అది ఏంటన్నా. అంటే చిన్నప్పటి నుంచి మాకు తెలిసేవి. ఇంకోటి నాకు హిపోక్రసీ లేదు, లోపలొట్టి బయటొట్టి నాకు తెలియదు అసలు. అది ఉంటే సగం మానసిక జబ్బు కదా వల్ల. అది ఉంటే ఎక్కడ ఇద్దరు నవ్వుతా అంటే మన గురించి గిల్టీ, నా గురించి ఏమో అని దానికి నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. చిన్నప్పుడు మనకు చాక్లెట్ కొనుక్కోమని ₹1 ₹2 కాయిన్ ఇస్తారు. అది ఒక పక్క నొక్కులు పడి ఒక పక్క బాగుంటుంది అనుకోండి. ఎవరైనా బాగున్న పక్క పైకి పెట్టి ఆయా చాక్లెట్ ఇవ్వమంటారు. వాళ్ళు వెంటనే కిందికి చూస్తారు, నొక్కులు పడి ఉంటుంది, ఇది పోతే పని ఎన్నికిస్తారు కదా. కానీ నేను నొక్కులు పడి పక్క పైకి ఇచ్చేవాడిని చాక్లెట్ ఇవ్వి. ఇట్లా తిప్పి చూస్తే ఏం చేసేవాడు, 2 పక్కల ఎట్లేదో అని చూసేవాడు, కింద బాగుంటుంది తీసుకున్నాడు. ఎందుకంటే వీడు నన్ను మోసం చేయదలుచుకోలేదు కదా అనుకున్నాడు. కాబట్టి మనం ఉన్నట్టు చెప్పుకుంటే హ్యాపీగా ఉంటాం. ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట్లు ఇవి. కాబట్టి కులం ఏదైనా మతం ఏదైనా తప్పు అంటాము, కానీ ఇప్పుడు అది లేదు పరిస్థితి.